అరే మీను పిచ్చుక, ఇంత పెద్ద వర్షంలో నువ్వు పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఈ సమయంలో ఇంట్లో ఉండాలి. అవును మామిడి చెట్టు, నేను మా ఇంట్లోనే ఉన్నాను. కానీ ఆ గోల్డీ గద్ద నా మీద వేసిన నిందకి అడవిలో ఉన్న పక్షులు నన్ను మా ఇంటి నుంచి పంపించేశాయి. ఆ దుష్టుడు అలాంటి పనులే చేస్తాడు. ఏం కాదులే, నువ్వింకా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఇంతకీ నేనెక్కడుండాలి? ముందు మీరందరూ ఏమైనా తినండి. అలా అని తను 4 మామిడి పండ్లను కింద పడేసింది. అరే వా, ఎంత పెద్ద మామిడి పండ్లు! పిల్లలు సంతోషంగా మామిడి పండు తినడం మొదలుపెట్టాయి. వాటిని చూసి మీను సంతోషంతో తను కూడా మామిడి పండు తింటుంది. ఆ తర్వాత తను ఇలా అంది. కృతజ్ఞతలు మామిడి చెట్టు, ఇక మేం వెళ్తాము. అవసరం లేదు, మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేనిప్పుడే మీకు మామిడి పళ్ళ ఇల్లు కట్టిస్తాను. ఏమన్నారు? మామిడి ఇల్లా? అదెలా?